Running. Clapping. Action. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి గాంధీ చౌక్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందిస్తున్న డ్రగ్స్ వద్దు బిడ్డ ప్రచార చిత్రం షూటింగ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఈ ప్రచార చిత్రానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత, కుటుంబాలు, సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు కలుగుతున్నాయని, వాటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు డ్రగ్స్ కేసుల్లో 450 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 70,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. డైరెక్టర్ దిలీప్ రాజా రూపొందిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ను రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సినిమాటిక్ రూపంలో సందేశాన్ని అందించడం ద్వారా యువతకు మరింత ప్రభావవంతంగా చేరువవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గంజాయి వినియోగం గణనీయంగా తగ్గిందని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన కోసం జిల్లాలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్న ఎస్పీ వకుల్ జిందాల్ను అభినందించారు. యువతకు సులభంగా చేరువయ్యేలా షార్ట్ ఫిల్మ్ రూపొందించడం మంచి ప్రయత్నమని పేర్కొన్నారు. డ్రగ్స్కు ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టమని, ముఖ్యంగా యువత, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అంటే నో అనే భావనను ప్రతి యువకుడు అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. సీనియర్ సినీ నటీనటులతో రూపొందిస్తున్న ఈ ప్రచార చిత్రం సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ మహమ్మారి మీద వార్ ఫుటింగ్ మీద పోరాడుతుంది. గుంటూరు జిల్లా పోలీస్ కూడా దాని మీద చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎవరు కూడా డ్రగ్స్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, వాళ్ళ దగ్గర ఉంచినా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. లాస్ట్ 8 monthsలో ఆల్మోస్ట్ 450 మందిని డ్రగ్స్ కేసెస్లో, NDPS కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మేము డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము సంకల్పం ప్రోగ్రాం పేరుతో. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70,000 దాకా మేము స్టూడెంట్స్ని మన జిల్లాలో కవర్ చేయగలిగాము. సో యువత ఈ డ్రగ్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిక్ట్ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళకే తెలియడం లేదు. దీని మీద చాలా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్తో జరుగుతున్న హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో, వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది, దాని మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదే క్రమంలో దిలీప్ రాజా గారు రినౌండ్ డైరెక్టర్, ఆయనతో కూడా మేము కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాము. సో పేరెంట్స్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా యువతలో అవగాహన కల్పించడానికి ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే దానికి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన ముందుకి వచ్చి ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేద్దాము, అందరికీ ఈ విషయం డ్రగ్స్తో ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, డ్రగ్స్తో ఎలా జీవితం నాశనం అవుతుంది,
దాని మీద అవగాహన కోసం ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేసి అది అన్ని సినిమాలలో, అన్ని సినిమా హాల్స్లో, టీవీ మీద, అదేవిధంగా అన్ని అవగాహన కార్యక్రమాల్లో చూపించే విధంగా అది తయారు చేయడం జరుగుతుంది. సో ఈరోజు తెనాలి టౌన్లో ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజా గారు కూడా రావడం జరిగింది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ కమింగ్ టు దిస్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. సో ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ నచ్చేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్ ఫ్లేవర్తో దిలీప్ రాజా గారు చాలా రినౌండ్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఈ బాగా కమ్యూనికేట్ అయ్యేటట్టు ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ దిలీప్ రాజా గారు. ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ ఉపయోగపడుతుంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. సో డ్రగ్స్ మీద కంటిన్యూస్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ పోరాటం కంటిన్యూ అవుతూ ఉంది. మన సీఎం గారి ఆధ్వర్యంలో చాలా వరకు మొత్తం స్టేట్లో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చాలా వరకు డ్రగ్స్ని మేము కంట్రోల్ చేయగలిగాము. సో డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గింది. అదేవిధంగా ఇంకా కూడా ఇదే పోరాటం కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఈ యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి ముందుకు వచ్చిన దిలీప్ రాజా గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా పోలీస్ శాఖ, ఎస్పెషల్లీ ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మనం 3-4 డేస్ బ్యాక్ చూస్తే అభయ ఆటో అని ఒక యాప్ కూడా లాంచ్ చేశారు ఫర్ విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రయాణించేటప్పుడు. అలాగే ఈ డ్రగ్స్ మీద కూడా ఆయన ముందుకొచ్చి యూనో ఒక షార్ట్ ఫిలిం తీయాలి. ఎందుకంటే మనం చెప్పేదానికంటే ఒకసారి ఫిలిం బాగా జనాల్లోకి వెళ్తుంది. యాక్షన్స్ కానివ్వండి, ఏదైతే చూపిస్తున్నారో ఇంకా వాళ్ళ మైండ్స్లో బాగా స్ట్రాంగ్గా వెళ్తుంది. కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోవడం నిజంగా థ్యాంక్ఫుల్ అండి ఫర్ వాట్ ఎవర్ యూర్ టేకింగ్. ఈ డ్రగ్స్ వల్ల ఏంటంటే కేవలం ఆ ఒక్క తీసుకునే వాళ్ళ జీవితమే కాదండి, ఒక కుటుంబం మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఒక తల్లి కన్నీరు పెడుతుంది, ఒక తండ్రి కళ్ళలు యూనో అవన్నీ నాశనం అవుతాయి. అండ్ ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే మనకు ఫ్రెండ్స్ అని చెప్పి యూనో దే ట్రై టు ఇంట్రడ్యూస్ అస్ కొంచెం డ్రగ్స్కి, ఇది మనకి ఎంతో హై ఇస్తుంది ఆర్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఏంటంటే వన్స్ అలా అలవాటు చేశాక వాళ్ళ ఫొటోస్ తీయటం, న్యూడ్ ఫొటోస్ తీయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఎక్స్టార్షన్ చేయటం. బికాస్ ఈ గుంటూరులో కూడా ఐ థింక్ 7-8 months బ్యాక్ ఒక ఆడపిల్ల ఇలానే ఎఫెక్ట్ అయింది. సో ఐ థింక్ బేస్డ్ ఆన్ ఆయన చూసిన అన్ని ఏదైతే ఇన్సిడెంట్స్ చూసారో, సో దాన్ని బేస్ చేసుకొని ఐ థింక్ ఒక గుడ్ ఇనిషియేటివ్ ఇది, మనం తీసుకెళ్తే ఒక మెసేజ్ లాగా ఉంటుందనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యూత్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల ఏదో, లేకపోతే వాళ్ళందరూ తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే నేను ఏదో డిఫరెంట్గా ఉంటాను, ఎవరైనా ప్రెషరైజ్ చేస్తే మాత్రం మీరు మొహమాటం లేకుండా నో అని చెప్పండి. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు. మీరు నో అని చెప్తే యూఆర్ బీయింగ్ స్మార్ట్, యూఆర్ నాట్ వీక్. సో ఒక్క మెసేజ్ గుర్తుంచుకోండి. అలాగే దిలీప్ రాజా గారి అంటే ఈ 2 minutes వాట్ ఎవర్ వీడియో ఆ టైమింగ్లో ఎఫెక్టివ్ మెసేజ్ క్యారీ చేయడానికి ద రైట్ పర్సన్ ఎంచుకున్నారు. అండ్ వీ హ్యావ్ సీనియర్ ఆర్టిస్ట్ నరసింహరాజ్ గారు యునో యాక్టింగ్ ఇన్ బిగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో మీ అందరు కూడా థ్యాంక్స్. అండ్ సో నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, ఐ థింక్ యూ షుడ్ షేర్ ఇట్ విత్ ఆల్ ద అదర్ డిస్ట్రిక్ట్స్ ఏపీలో. బికాస్ ప్రభుత్వం కూడా చాలా డ్రగ్స్ మీద యూనో చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఉక్కుపాదం మోపుతుంది. అలాగే ఈగల్ టీమ్ అండర్ IPS రాధాకృష్ణ గారు ఆల్సో దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. సో యూ కెన్ ఆస్క్ హిమ్ ఆల్సో టు స్ప్రెడ్ దిస్ వీడియో వన్స్ ఇట్ కమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారంటే క్విట్ ఇండియా అని ఎట్లా పోరాడామో, ఇప్పుడు కూడా క్విట్ డ్రగ్స్ అనాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే I have been watching so many students who are going to colleges and universities. There are few people, including ladies also, they are very habituated to take drugs. ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఈ డ్రగ్స్ అన్నీ వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తుంది, ఫ్యామిలీ రిలేషన్లో మార్పు వస్తుంది. తండ్రితో ఎలా మాట్లాడాలా, తల్లితో ఎలా మాట్లాడాలా, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు. సోషల్ పరంగా, సంఘపరంగా వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఎడ్యుకేషన్ నాశనం అయిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చినాక ఇక వాళ్ళకి అది దొరకకపోతే ఏం చేసుకుంటారో అనే సన్నివేశం కూడా జరిగింది. ఇటీవల కాలంలోనే తెనాల్లోనే ఒక అబ్బాయి మెడికల్ షాప్కి వెళ్ళి అదేదో కాఫ్ సిరప్ ఏదో దాకా అది కూడా దొరకకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన సంఘటన కూడా జరిగింది.
ఇటీవల కాలంలో బికాస్ ఆఫ్ ఓన్లీ డ్రగ్స్. సో ఇది ఇలా జరగకూడదు. ఇప్పుడు ఆ సీన్ చూసినప్పుడు ఓ డ్రగ్కి ఎడిక్ట్ అయినా మేము జనరల్గా సినిమా కథ అయితే వీ డోంట్ రివీల్ అంటిల్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్, బట్ వీ మస్ట్ రివీల్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ ఇన్ ద థియేటర్స్. దీన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఏం చేయబోతున్నామంటే, చాలా గారాభంగా పెంచుకునే ఒక కొడుకు భర్తకు కూడా తెలియకుండా డబ్బులు ఇస్తుంది కొడుక్కి. అతను ఎడిక్ట్ అయిపోయినాక బాగా సివియర్గా వచ్చి చనిపోతాడు. చనిపోయినాక అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, మొత్తుకున్నారా కానీ నువ్వు వినలేదు, చచ్చిపోయావు చివరికి అని తండ్రి పుత్రపక్ష పెట్టమని ఏడుస్తాడు. ఆ సీన్ అక్కడ తీసాం మనం. సో ఇది ఎందుకు తీస్తున్నామంటే, మరే తల్లి తండ్రి కూడా పుత్రశోకంతో బాధపడకూడదు. కనీసం మేము ఇప్పుడు వీటిల్ని 2 minutes యాడ్ థియేటర్కి వెళ్ళి ఆడేస్తాం. దిస్ ఇస్ నాట్ షార్ట్ ఫిలిం. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్కి ఉన్న క్వాలిటీ వేరు, థియేటర్కల్ సిస్టమ్కి ఉన్న వేరు, మా కెమెరా వేరు, మా లైట్లు వేరు, మొత్తం సినిమా ఎక్విప్మెంట్ కన్నా తీస్తున్నా. ఎందుకంటే సినిమా హాల్లో వేయాలంటే 4K రెజల్యూషన్ కావాలి. సినిమా హాల్లో వేయడానికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వీ హ్యావ్ టు అప్రోచ్ టు ద సెన్సార్ బోర్డ్. ఆఫ్టర్ సెన్సార్ క్లియరెన్స్ ఓన్లీ దిస్ విల్ బి మూవ్డ్ ఇన్ టు ది ఫిలిం థియేటర్స్. సో థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేసినాక కనీసం కొంతమంది అయినా విద్యార్థుల్లో నేను ఇలా చేస్తే నా పేరెంట్స్కి ఏమైపోతాను, నా పేరెంట్స్కి నేను దిక్కులేని చేస్తాను అన్న భావం కలిగి కనీసం కొంతమంది అన్న మారాలన్న ఉద్దేశంతో వీఆర్ మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ అండ్ కంప్లీట్ ఫర్ మూవీస్. వీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఆఫ్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వీఆర్ మేకింగ్ దిస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ ఎస్పీ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేడం ఆల్సో, బికాజ్ ఆవిడ సెంటిమెంటల్గా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాకు అది సెంటిమెంటల్గా కూడా మంచిది అనుకుంటున్నా. ఈ 2 minutes యాడ్ మేము థియేటర్స్లో, గుంటూరు జిల్లా థియేటర్స్లో వేస్తాం. అట్ ద సేమ్ టైం 3 minutes యాడ్ చేసి కొన్ని గుంటూరు జిల్లాలో ఉన్న ఛానల్స్లో కూడా వేస్తాం. ఇది యువత సంక్షేమం కోసం, యువత క్షేమం కోసం, యువత సక్రమ మార్గంలో ఉండటం కోసం, యువతరం చెడు వ్యసనాలకు లోను కాకుండా బ్రతకటం కోసం, చైతన్యం కోసం, అవగాహన కోసం ఎస్పీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్ ఫిలిం. భగవంతుడు మానవ జీవితానికి ప్రతి వాళ్ళకి కూడా 100 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించాడు. ఆ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటేనే 100 సంవత్సరాలు మనం బతకగలం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలామంది యవ్వనంలోనే 3 దశలు ఉంటాయి: బాల్యం, యవ్వనం అండ్ వార్ధక్యం. ఈ సెకండ్ యవ్వన దశలోనే చాలామంది యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ మత్తు పానీయాలకి, డ్రగ్స్కి, ఇటువంటి వాటికి అలవాటు పడి వారి జీవితాలు నాశనం చేసుకుని, వారితో కాకుండా వారు అలా అవటం వల్ల వారిని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు, వారి కుటుంబం సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితులు చూపించి వారందరికీ ప్రజల్లో అవగాహన చేసుకోవడానికి ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ కార్యాన్ని తలపెట్టారు. ఇది డ్రగ్స్ వద్దు బాబు, వాటి వల్ల ఎటువంటి నష్టాలు అనేది చక్కగా చూపించడానికి గుంటూరు ఎస్పీ గారు, వకీల్ జిందాల్ గారు, మేడం గారు, వారి తాతగారు మాకు బాగా పరిచయం సాంబశివరావు గారు, వారి ఇంటికి వెళుతూ ఉండేవాడు, మంచి భోజనం చేసేవాడిని. మళ్ళీ నేను ఇప్పుడే చెప్పారు ఎవరు సాంబశివరావు గారు మనవరాలని. వీరు అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మేము నటించడానికి, మీ అందరికీ తెలియజేయడానికి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి వకీల్ జిందాల్ గారికి, మేడం గారికి, మా దిలీప్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా చక్కగా అవి చూసి అవగాహన చేసుకుని చాలామంది మార్పు చెంది మాలాగా, అంటే నాకు 76 years, నేను ఎందుకు ఇలా ఉన్నానని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నానంటే ఇటువంటి అలవాట్లు ఏవి నాకు లేవు కాబట్టి 76 yearsలో నేను నడవగలను, పరిగెత్తగలను. నాలాగా ఎవరు కూడా పరిగెట్టలేరు, నడవలేరు, నన్ను పుష్ చేయలేరు కూడా. ఇది అనేక మంది ట్రై చేసి బాడీ బిల్డర్స్ కూడా ఇది కారణం ఏంటంటే, ఇంకొకటి దీనికి యాడ్ ఏంటంటే, నేను వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్లో కంటే వెజిటేరియన్ చాలా చక్కటి ప్రోటీన్స్ అవి కూడా అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. నన్ను చూసి నాలా కాకుండా 100 సంవత్సరాలు మీరందరూ కూడా యంగ్స్టర్స్ కూడా ఉండేలాగా అందరూ ప్రజల్లో అవగాహన వచ్చి మీరందరూ కూడా ఇది చూసి తప్పకుండా మారతారని,
ఎవరో కూడా వీటి జోలికి రాకుండా ఉండాలని నేను కోరుతున్నాను. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.